మీ మీద స్ట్రైక్స్ పడ్డాయా? ఆయన ఉన్నారు, ద హార్డ్ కోర్, బ్రూటల్, రూత్లెస్, మోస్ట్ సాఫ్ట్ హార్టెడ్, సెన్సిటివ్ మన బార్బెల్ గారు. ఒరిజినల్ పేరు నేను చెప్పను. ఇండియన్ మూవీ ఫస్ట్ దాంట్లో బెల్ట్స్ అందులో స్కేల్ పెట్టుకోవడాలు సో ఏదో ఉద్ధరించేయాలి or ఏదో బాగు చేయాలి. నాకు అంత ఇంటెన్షన్ లేదు. దెర్ ఆర్ సమ్ వెరీ బిగ్ క్లాసిక్ మూవీస్ విచ్ యూ డెంట్ లైక్. సో మీరు ఏ మూడ్లో వెళ్తారు అక్కడికి? లైక్ వాట్ ఈస్ యువర్ మూడ్? ఇట్స్ కాంప్లెక్స్, చెప్పలేను. వాట్ ఈస్ యువర్ లవ్ స్టోరీ విత్ సందీప్ రెడ్డి వంగ? ఐ వాజ్ ఎట్ ఎ ఫేజ్ వేర్ ఐ లవ్డ్ అర్జున్ రెడ్డి. అసలు ఎప్పుడన్నా అర్జున్ రెడ్డి నువ్వు ఏం సినిమా రాది అది రాసి ఆ ఫేజ్ లో ఉండేది. అసలు మీరేంటి? ఎందుకంటే ఇన్ జనరల్ తెలుగు సినిమా క్రిటిక్స్ ఆర్ రివ్యూవర్స్ ఆర్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ పీపుల్. అంటే ఎస్ ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? దిస్ పర్స్పెక్టివ్ నీడ్స్ టు గో ఇన్ టు పీపుల్. ఫేక్ చేస్తే ఎప్పుడో కూడా ఏదో పాయింట్ దొరికిపోతాడు. నేను ఎప్పుడు ఇలా చెప్తే ఇలా అవుద్ది అనే దాంట్లో ఆలోచించలా. మీకు యాక్చువల్లీ అప్రిషియేషన్తో పాటు జాగ్రత్త కూడా చెప్పాను నేను. బికాస్ బార్బెల్ మీద స్ట్రైక్ పడితే బార్బెల్ తీర్చుకుంటే చాలు. మీ రివ్యూతో ప్రాబ్లం లేదు, అలా దానికి ఆఫెండ్ అవుతున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇట్స్ డబుల్ ఎడ్జ్ సోర్డ్ అనుకోవాలి. ఇప్పుడు బేసిక్ ఒకప్పుడు ఒకడు సెన్సిటివ్గా ఉంటే వాడి మనోభావాలు దెబ్బతినేవి. సోషల్ మీడియా వచ్చాక ఇది కొంచెం ఎక్కువైంది ఇన్ ద సెన్స్ అవుట్ రీచ్ చూపించిన దానికి సపోర్ట్ వస్తుంది. ఏదో ఒకటి చేసినాక గన్ లైసెన్స్ కావాలి. ఐ గాట్ దట్. అరే నువ్వు రివ్యూ ఇచ్చే బదులు ముందే స్క్రిప్ట్లో మాతో కూర్చొని పనిచేయచ్చు కదరా. ఐ హ్యాడ్ డిస్కషన్స్, బట్ అంటే మాట్లాడదాము చెప్తాము అన్నారు, బట్ నాట్ ఇన్ దాట్ సెన్స్ ఊరికే ఒకసారి వింటారా మాకేమైనా చెప్తారా అని. చాలా మంచోడు నువ్వు.